భగవద్గీత 115వ రోజు 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానం తస్యం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. యా నిశా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయామి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేహ. సర్వభూతానం సమస్త ప్రాణులకు యా ఏది నిశ రాత్రియో తస్యం దానియందు సంయామి యోగి జాగర్తి మేల్కొనియుండును యస్యాం దేనియందు భూతాని భూతములు జాగ్రత్త మేల్కొనియుండును సా అది పశ్యతః పరమాత్మ తత్వమెరిగిన మునికి మునికి నిశ రాత్రి. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని ఉండును. ఎప్పుడు నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి రాత్రిగా నుండును. What is night for all beings? That is when the yogi is awake. And what is considered daytime? When all beings are awake and striving for fleeting worldly pleasures. That is night for the sage who has realized the truth of the Supreme Self. అన్ని బీయింగ్స్ పగలంతా వరల్డ్లీ ప్రెషర్స్ కోసమై ప్రాకులాడుతూ మేల్కొని ఉంటే రాత్రి క్లెయిమ్గా శాంతిగా నిద్రపోయామని అనుకుంటారు. అదే యోగి పగలు ప్రతిఫలం ఆశించకుండా ఫుడ్తో సంబంధం లేకుండా ధర్మబద్ధంగా తన డ్యూటీని ఏదైనా ప్రేమైనా పనైనా ఏదైనా సేవైనా బాధ్యతని చేస్తాడు. అది తనకి క్లెయిమ్గా శాంతిగా ఉంటుంది. సో అది తనకి రాత్రితో సమానం. ప్రపంచమంతా శాంతిగా క్లెయిమ్గా నిద్రపోతున్నప్పుడు యోగి మాత్రం అవేకై పరమాత్మని సుప్రీం సెల్ఫ్ని పొందుతాడు.